మా డే 3 అయితే స్టార్ట్ అయిపోయింది. 9 కల్లా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు మేము వెళ్తున్న డెస్టినేషన్ పేరు బ్లూ మౌంటైన్స్. సిడ్నీ ట్రిప్ వేస్తే బ్లూ మౌంటైన్స్ మస్ట్ విజిట్ ట్రిప్. సిటీ నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ ఉంటుంది బ్లూ మౌంటైన్స్. బ్లూ మౌంటైన్స్ అయితే చాలా వాస్ట్ ఏరియా. వన్ డేలో ఓన్లీ 2% అయితే మనం చూడగలం. సో మేము వెళ్ళిన రోజు అక్కడ డైనోసార్ వ్యాలీ అని చెప్పి పిల్లల కోసం డైనోసార్స్ని అలా, సో ఇది బేసిక్గా అంతా వాక్ చేసే ఏరియా. అండ్ ఇక్కడైతే రైడ్స్ ఉంటాయి. మా ఫస్ట్ రైడ్ వచ్చి కేబుల్ వే, అన్నిటికన్నా తక్కువ పాపులర్ ఇదే. సో ఓవరాల్గా కేబుల్ వే, స్కై వే అండ్ ట్రైన్ ఉంటుంది. ఈ కేబుల్ వే పైనుంచి కొండపై నుంచి కిందికి, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చి స్కైవే. నాకైతే అన్నిటికన్నా స్కైవే బాగా నచ్చింది. కేబుల్ వేలోని మనం జస్ట్ పైనుంచి కిందకి వెళ్తాం, బట్ స్కైవేలోని ఒక మౌంటైన్ నుంచి ఇంకొక మౌంటైన్కి వెళ్తాం. మధ్యలో చాలా డెప్త్ ఉండే వ్యాలీ ఉంటుంది. అండ్ కిందన కూడా అంతా గ్లాస్ ఉంటుంది, మనం చూడొచ్చు మాట. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు నేను ఏదైతే వాటర్ ఫాల్ని తీసానో అదే వాటర్ ఫాల్ నేను స్కైవేలో ఉన్నప్పుడు ఆ గ్లాస్ నుంచి తీసాను. సో అంత హైట్ ఉండే వాటర్ ఫాల్ మనకి చాలా బాగా కనిపించింది. నాకైతే ఇది చాలా నచ్చింది అన్నిటికన్నా. సో బేసిక్గా ఒక్క క్లిఫ్ నుంచి ఇంకో క్లిఫ్కి వెళ్తున్నాం మేము. అండ్ బ్లూ మౌంటైన్స్లో ఇంకొక మోస్ట్ ఫేమస్ ప్లేస్ 3 సిస్టర్స్. సో బేసిక్గా 3 సిస్టర్స్ అంటే ఏమీ లేదు, ఒక 3 కొండలు మాట అలాగుంటాయి. అది కూడా ఒక ఐకానిక్ ప్లేస్ అని చెప్తారు. అండ్ ఇది పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిన రైడ్. స్టీపెస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ఇన్ ద వరల్డ్ అంట. సో ఇది యాంగిల్ని కూడా మనం ఇంకా స్టీప్ చేసుకోవచ్చు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని కంపల్సరీ ఫ్రంట్ రోలోనే కూర్చోవాలి, ఫస్ట్ సీట్లోనే మనం కూర్చోవాలని చెప్పి మనకు ఆప్షన్ ఉంటుంది. అక్కడ వెయిట్ చేస్తే ముందు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం అక్కడ కూర్చోవచ్చు అన్నమాట. సో మేము అలాగ అక్కడ కూర్చున్నాం. చెప్పడానికి వాళ్ళు అన్లిమిటెడ్ రైడ్స్ అని చెప్తారు, బట్ ఇప్పుడు హాలిడే సీజన్ కదా, క్యూస్ కూడా చాలా పెద్దవే ఉంటాయి. మాకు అన్ని రైడ్స్ ఒక్కొక్కసారి వెళ్ళేసరికి అయిపోయింది, బట్ ఈ ట్రైన్ రైడ్ మాత్రం మేము 2-3 టైమ్స్ వెళ్ళాము. బ్లూ మౌంటైన్స్ 4 or 5కి క్లోజ్ కూడా అయిపోతుంది. అండ్ ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా లిమిటెడ్గా ఉంటాయి. బ్లూ మౌంటైన్స్కి ఇండియన్స్ వెళ్ళినట్టయితే కంపల్సరీ మీ ఫుడ్ అయితే క్యారీ చేసుకోండి. ఎండ్ ఆఫ్ డే 3.